ఇవాళ వైకుంఠ ఏకాదశి అన్ని టైంకి అయిపోవాలి. ఈయన ఏం చేస్తున్నారో. ఏమండి ఇంకా పడుకొని ఉన్నారా? లేవండి. ఏంటి సిరి ఇంత పొద్దున్న లేపుతున్నావు? సూర్యుడు కూడా ఇంకా నిద్ర లేచిన్నాడు. కొద్దిసేపు పడుకొని. పొద్దున్న 8 అవుతుంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి. లేవండి. ఏకాదశియా? అయితే నేనేం చేయాలి? లేగండి, లేగండి, ముందు లేగండి. అరే ఏంటే నీ గోలా? ఫ్రెష్ అప్ అయి రాపోండి, టైం అవుతుంది. సరే సరే, దేవుడి పని అంటే అలసత్వం ఉండకూడదు కదా. సిరి, ఇవాళ స్నానం చేస్తే పాపాలు పోతాయా? పాపాలే కాదు, నిద్ర కూడా పోతుంది. త్వరగా రండి. ఏంటి ఇల్లంతా పోగా? అమ్మో, ఏమైందో? అరే పూజ రూమ్ అంతా పూలతో అలంకారం భలే చేసిందే. సిరి, నువ్వు ఇంత బాగా చేస్తావా అలంకారము? చాలు మీ పొగడతలు. వచ్చి కూర్చోండి, నమస్కారం చేసుకోండి. ఏమండి? ధ్యానం చేస్తున్నా. అది ధ్యానం కాదు, గాఢ నిద్ర. అయ్యో, స్వామి దగ్గర నిద్రపోతే పుణ్యం డబల్ అవుతుంది అనుకున్నా. ఆగు ఆగు, నీ చేతులు కందిపోతాయి. చాలు చాలు మీ ఎకసెకలు. ఇటీవు నేను కొడతాను, నీకెందుకు శ్రమ? ఇదిగోండి, హారతి తిప్పండి. ఇలా అయితే సాయంత్రం అవుతుందండి. నాకు ఇవ్వండి, మీరు గంట అయినా కొట్టండి. దేవుడికి ప్రశాంతత ఉండాలి కదా. ఇదిగో తీసుకో. ఓం గట్టి కొట్టండి. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మేము చేసే ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏవండి? ఏంటి చెప్పు. గుడికి వెళ్దామండి. అయ్యో నేను రాను. ప్లీజ్ అండి. సరే పద. సిరి, వైకుంఠ ద్వారం అంటే ఇదేనా? ఏంటి ఇంత జనాలు ఉన్నారు? అవును, ఓర్పుగా నిలబడండి. ఓర్పు ఉండే వైకుంఠం అవసరమే లేదు. ఇంత లైన్ చూసే ఆ స్వామి షాక్ అవుతాడు. డైలాగ్స్ ఆపండి. అమ్మయ్యా, దర్శనం అయితే అయిపోయింది. చూసారా, ఉదయం ఎంత ఆలస్యమైనా చివరికి దర్శనం బాగా అయ్యింది. వైకుంఠ ద్వారం ఓపెన్ అయిందో లేదో తెలియదు కానీ నా నిద్ర మాత్రం క్లోజ్ అయింది. ఇదే కదా ఏకాదశి స్పెషల్. అవును, కానీ ఒక రిక్వెస్ట్. ఏంటి? రేపు ద్వాదశి కదా, నన్ను కొంచెం వేడిగా లేపు. సరే సరే, మీ సెటైర్లు ఆపండి, వెళ్దాం పదండి ఇంకా.